హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి జాను బర్త్డే వ్లాగ్. జాను బర్త్డే మొన్న ఫిబ్రవరి 19th రోజు అయిపోయింది, థర్డ్ బర్త్డే. సో 2 days ముందు నుంచే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. జాను బర్త్డే కోసం కస్టమైజ్ చేసిన చాక్లెట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా నాకు ఒక పేజ్ కనిపించింది, సో కస్టమైజ్డ్ చాక్లెట్స్ అని. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చేపించాను. 1 week ముందే వాళ్ళని అడిగాను అనమాట, ఆ టైంకి వస్తాయా లేవా, 18th వరకు రీచ్ అవ్వాలి, మాకు 19th బర్త్డే ఉందంటే వస్తాయి మేడం అన్నారు. సో అందుకని ఆర్డర్ పెట్టాను. ఇంకా ముందే వచ్చాయి 2 days తర్వాత. ఈ అమెజాన్లో పెన్సిల్ కిట్స్ అవి ఆర్డర్ చేసాము. జాను స్కూల్లో పిల్లలకి ఇద్దామని చెప్పేసి. సో వాళ్ళకు స్కూల్లో ఎన్ని ఇవ్వాలి, పక్కన పిల్లలకి ఎన్ని ఇవ్వాలి అన్నీ సపరేట్ చేసి జాను కుషిత బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి దానిపైన రాసి పెడుతున్నాడు మా ఆయన. సో జానుని ఆ రోజు ఎప్పటిలాగే టైంకి స్కూల్కి పంపించాం. ఆమె ఉంటే మమ్మల్ని రెడీ కానివ్వదు అని చెప్పేసి. సో జానుని స్కూల్కి పంపించిన తర్వాత మేము రెడీ అయ్యేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి పిల్లలకి ఇచ్చేసి ఇంటికి వచ్చి తర్వాత టెంపుల్కి వెళ్ళాను అనమాట. జానుకి వాళ్ళ మేడం ఇలా గ్రీటింగ్ కార్డు ఇచ్చి బర్త్డే విషెస్ చెప్పింది. అండ్ స్కూల్లో ప్రేయర్ చేసేటప్పుడు కూడా అందరు కలిసి బర్త్డే విషెస్ చెప్పారంట. తర్వాత ఇలా టెంపుల్కి బయలుదేరామన్నమాట. 11కే జానుని స్కూల్ నుంచి తీసుకొచ్చాం. సో సంగారెడ్డిలో వైకుంఠపురం టెంపుల్ చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆయన చాలాసార్లు చెప్పాడు ఇప్పటికీ. సో ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కుదరట్లేదు. సో జాను బర్త్డే కదా, ఏదో ఒక టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం ముందే. సో అలా అని చెప్పేసి వైకుంఠపురం వెళ్దామని ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో వెళ్ళిపోయాం. 12 అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. 1కి టెంపుల్ క్లోజ్ చేస్తారంట. సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఎక్కువ రష్ ఏం లేదు, హ్యాపీగానే అయిపోయింది. మా పిల్లలు అది టార్టైజ్ అని చూస్తున్నారు, బుక్స్లో చూస్తారు ఊరికే టార్టైజ్ అని. అక్కడ అంత పెద్దగా అనిపించేసరికి షాక్ అయిపోయి చూస్తున్నారు అనమాట. సో ఇది టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ రష్ ఏం లేదు. ఎక్కువ ఏదైనా పండుగల రోజు, వైకుంఠ ఏకాదశి ఆ టైంలో చాలా రష్ ఉంటుందంట. సో ఆ రోజు గురువారం మేము వెళ్ళింది. హ్యాపీగా ఉంది, చాలా తక్కువ మంది ఉన్నారు, తొందరగా దర్శనం అయిపోయింది. మా వాడు చూడండి ఆ ధోతి ఒకటి వేసుకొని ఎలా ఆడుకుంటున్నాడో. తర్వాత బయటికి వెళ్ళి ఒకసారి టెంపుల్ వ్యూ చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి ఇలా వీడియో ఒకటి తీసుకొని వచ్చానమాట. చాలా బాగా అనిపించింది. చుట్టూ పొలాలు, మధ్యలో టెంపుల్ ఉంది. అండ్ తర్వాత మా దర్శనం తర్వాత ఇక్కడ పక్కన కళ్యాణం జరిపిస్తున్నారు అనమాట. ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి అక్కడ కళ్యాణ మండపంలా ఉంది, అక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుందామంటే మా వాడికి జనాలు ఉంటే అస్సలు నచ్చదు. వాడికి ప్రశాంతంగా దూరంగా ఉండాలి మనుషులకి. సో అక్కడ వెళ్ళనివ్వలేదన్నమాట. అక్కడ మా అమ్మ కొద్దిసేపు కూర్చొని కళ్యాణం చూసి వచ్చింది. మా వాళ్ళు ఇక్కడ ఆడుకున్నారనమాట అప్పటి వరకు. అండ్ అక్కడే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. 3 అలా అయింది. సరే వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పెద్ద చెరువులాగా ఉంటుంది, బాగుంటుంది. వాటర్ చూస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. చూద్దామని చెప్పేసి మా ఆయన అన్నాడు. సో సరే అని చెప్పేసి అక్కడ ఆగాము. అక్కడ బాతులు, కొంగలు అవి చూసి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. అండ్ రోజు బుక్స్లో స్టోరీస్లో చూస్తుంటారు బాతులను అండ్ కొంగలను, అక్కడ చూసేసి ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ అక్కడ నుంచి రావడానికి జాను చాలాసేపు ఏడ్చింది, నేను రాను అక్కడే ఉంటాను అని చెప్పేసి. కానీ తీసుకొచ్చేసాం బలవంతంగా. అండ్ వచ్చాక ఈవినింగ్ ఇంట్లో పనులు, వంటలు అవన్నీ పూర్తి చేశాక 8 o'clockకి మా అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ అందరు వచ్చాక బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసాము ఇంట్లో. జాను చాలా ఎగ్జైట్ అయింది, హ్యాపీగా ఫీల్ అయింది, ఆమెకు నచ్చినట్టు. జానుకి ఏంటంటే అందరూ ఆమెకు అటెన్షన్ ఇస్తుంటే చాలా ఇష్టం. ఆమె ఫోకస్డ్గానే ఉండాలి, అంతా అటెన్షన్ సీకర్ అనమాట. సో అందుకని ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ రోజు, కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇలా జరుపుకున్నాం. అయితే ఆ రోజు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించిన విషయం ఏంటంటే, జాను కోసం నేను ఒక ఆరెంజ్ లెహంగా ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట ఆన్లైన్లో. కానీ బర్త్డే టైంకి అది రాలేదు, వస్తుందని చెప్పారు ఆర్డర్ పెట్టేటప్పుడు. కానీ మళ్ళీ చేశాక
రాదండి, ఆ టైంకి కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి అని చెప్పారు. సో వేరే డ్రెస్ వేసాను, అది కొంచెం లూజ్ అయింది ఆమెకు. నాకు కొంచెం అయ్యో డిసప్పాయింటింగ్గా అనిపించింది. మంచిగా మంచిగా ఆరెంజ్ కలర్ అందరం వేసుకుందామని ప్లాన్ చేశాను నేను ఆరెంజ్ సారీ కట్టుకుందాం అనుకున్నాను. అండ్ జానుకు అది మా ఆయనకు ఆరెంజ్ కుర్తా, ఇలా మా వాడికి కూడా డ్రెస్ వేద్దామని అనుకున్నాను. కాకపోతే ఆ డ్రెస్ రాకపోయేసరికి జానుది వైలెట్ కలర్ ఉందని చెప్పేసి వాడికి ఆ కలర్ వేసాను, మా ఆయనది ఆ షర్ట్ అదే కలర్ ఉందని చెప్పేసి అదే ఉంచేసాము. సో అదొకటే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, డ్రెస్ కొంచెం లూజ్గా అనిపించింది. కాకపోతే బర్త్డే మాత్రం బాగా జరిగింది, బాగా స్పెండ్ చేసాము ఆ రోజు, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది బర్త్డే వీడియో. థ్యాంక్ యూ.